తులసి సో బ్యూటిఫుల్, అమేజింగ్. అలా స్వర్గం నుంచి దిగి వచ్చిన అప్సరసల చాలా అందంగా ఉన్నావు. బ్యూటిఫుల్ ఐస్, ఆల్వేస్ ఆసమ్. నిన్ను చూడగానే పొగడాలని అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అలా చెప్పేశాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సంజయ్, మనస్ఫూర్తిగా నేను నీ కోసం వచ్చాను. మనస్ఫూర్తిగా నీతో జీవితాన్ని పంచుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ క్షణం నుంచి ఈ లక్ష్మి నీ భార్య, నీ సొంతం. నీతో కలిసి సంతోషంగా నా జీవితాన్ని పంచుకోవడానికి ఇక మీదట నా వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు చెప్పను. మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న మన మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత నీ భార్యగా నేను తీసుకుంటున్నాను. ఈ ఇంటికి వారసున్నో వారసురాలనో కానీ వాళ్ళ చేతుల్లో పెడతాను. ఇంక నేను నీ దాన్ని, నీ ఇష్టం. నా గురించి నిజాలు ఇప్పుడు లక్ష్మికి ఏమీ తెలియకూడదు. ఏమైంది సంజయ్? మాటలతో పాటు ఈ కన్నీళ్ళేంటి? అదేదో అంటారు కదా, ఆనంద బాష్పాలా?
నో, సంతోషంతో వచ్చిన కన్నీళ్లకు, కుమిలిపోతూ వచ్చే కన్నీళ్లకు నేను తేడా గమనించగలను. ఐ కెన్ గెస్ వాట్స్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ, వాట్స్ గోయింగ్ ఆన్ యువర్ మైండ్ ఎగ్జాక్ట్లీ. ఏంటి ఆలోచిస్తున్నావు? సంజయ్, నా మనసులో ఇప్పుడు నువ్వు తప్ప జ్యోతి లేడు. జ్యోతి మీద ప్రేమ లేదు. నన్ను నమ్ము సంజయ్. అంటే నిన్ను ట్రస్ట్ చేసి నిన్ను భార్యగా వెంటనే యాక్సెప్ట్ చేయాలంటాం. ఇందాకన్నావుగా అందరూ మన మీద ఆశలు పెట్టుకున్నట్టు మనం పిల్లల్ని కనాలి అని. అంతేనా? సంజయ్, నువ్వు ఇంకా ఇలాగే మాట్లాడుతున్నావంటే ఇంకా నువ్వు నన్ను అనుమానిస్తున్నావని అర్థం. మనస్ఫూర్తిగా నీ భార్యనైపోయాను, నీ సొంతమైపోయాను సంజయ్ అంటూ నన్ను నమ్మించడానికి చాలా బాగా మాట్లాడావు. మరి ఈ కన్నీళ్ళంటే ఆరు జ్యోతిని చంపేస్తానని పోలీసులు బెదిరిస్తే నాతో పెళ్లిపీట లెక్కావు, తలొంచి నాతో తాళి కట్టించుకున్నావు. ఈరోజు జైల్లో మగ్గుతున్న జ్యోతిని కేసులో నుంచి బయటికి తీసుకురావడానికి నాతో శోభనాన్ని ఒప్పుకున్నావు. అంతే కదా? ఐ రైట్? సంజయ్, నేను మనస్ఫూర్తిగానే నీ సొంతం అవ్వాలనుకుంటున్నాను, కానీ ఇందులో ఎలాంటి మోసం లేదు. మరి నువ్వు చాలా నిజాయితీగానే నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తున్నావు అన్నమాట. మరి నీ కళ్ళు నాకు అలా చెప్పట్లేదే. మాటల్లో కనిపించే నిజం కంటే కళ్ళల్లో కనిపించే నిజాన్ని నేను నమ్ముతాను. నీ కళ్ళల్లో నాకు నిజం కనిపించట్లేదు, అబద్ధమే కనిపిస్తుంది. జ్యోతి మీద నీకున్న ప్రేమే ఇంకా కనిపిస్తుంది. నువ్వు మంచి ప్రేమికురాలివి లక్ష్మి, మంచి భార్యవైతే కాలేవు. సంజయ్ ప్లీజ్, నేను మనసు మార్చుకున్నాను. పెద్దవాళ్ళ ఆశ నెరవేర్చాలనుకుంటున్నాను. ఇదే 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 నీ స్టూపిడ్ మైండ్ సెట్ ఏంటో నాకు అర్థమవుతుంది. ఒక యంత్రంలా పిల్లల్ని కలాలనుకుంటున్నావు, కానీ సంజయ్ నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాటైనా చెప్పగలుగుతున్నావా? ఇక్కడే అర్థమవుతుంది. ఆ జ్యోతి ప్రాణాల కోసమే, జ్యోతి క్షేమంగా తిరిగి రావడం కోసమే నువ్వు నా కోసం వచ్చావు. నిజంగా జ్యోతి కారణం కాకపోతే మన పెళ్లి జరిగి ఎన్నో రాత్రులు గడిచేది. కానీ ఏ రాత్రి నువ్విలా మాట్లాడలేదు, నీలో ఈ రియలైజేషన్ రాలేదు. ఎందుకు? సంజయ్, నేను జ్యోతి క్షేమం కోరుతున్నానేమో, కానీ తన మీద నాకు ఎలాంటి ఆశలు లేవు. రేపు తను బయటకు వచ్చినా అతనెవరో నేనెవరో. నేను ఇంటి గడప దాటి వెళ్ళను, నీకు ద్రోహం చెయ్యను. ప్లీజ్ నన్ను నమ్ము. నమ్మను. ఐ కాంట్ ట్రస్ట్. ఇన్విటబుల్ చీటర్. నేను అస్సలు వెల్కమ్ చెప్పను. మన లైఫ్ గురించి ఎప్పుడు డిస్కషన్ వచ్చినా అందులో ఆ జ్యోతి ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ఐ హేట్ జ్యోతి. అందుకే నిన్ను వైఫ్ గా నేను యాక్సెప్ట్ చెయ్యలేను. నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను. సంజయ్, సంజయ్ ప్లీజ్ కూర్చో. నో మోర్ డిస్కషన్స్. సంజయ్ ప్లీజ్. పడుకో.
ఈ రాత్రికి ఎలాగోలా నా గురించి నిజం తెలియకుండా మేనేజ్ చేశాను. మరి రేపేంటి, ఎల్లుండేంటి? లక్ష్మిని అవాయిడ్ చేయడానికి ఏదో ఒక కారణం దొరుకుతూనే ఉంటుంది. ఐఎమ్ సో బ్రిలియంట్. మన లైఫ్ గురించి ఎప్పుడు డిస్కషన్ వచ్చినా అందులో ఆ జ్యోతి ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ఐ హేట్ జ్యోతి. నిన్ను వైఫ్ గా నేను యాక్సెప్ట్ చెయ్యలేను. అత్తయ్య, ఈ కాఫీలు టిఫిన్స్ సంగతి నేను చూసుకుంటాను కదత్తయ్య. మీరెందుకు కిచెన్లోకి వచ్చారు? పర్లేదు రేవతి. అత్తయ్య, రాత్రంతా మీరు మేల్కొనే ఉన్నారు. జ్యోతి గురించి మీరు టెన్షన్ పడుతున్నారని నాకు అర్థమైందత్తయ్య. ఇదివరకు వాడి మీద తప్పుడు కేసులు పెడితే ఏ పోలీస్ హెల్ప్ లేకుండా సాక్ష్యాధారాలు సేకరించి వాణ్ణి నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాను. అలాంటి మార్గం ఏం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను రేవతి. అత్తయ్య, మీకు ఖచ్చితంగా ఆ మార్గం దొరుకుతుంది. జ్యోతిని మీరు బయటికి తీసుకొస్తారు. మీ మీద మా అందరికీ నమ్మకం ఉందత్తయ్య. ఇదిగోండి, ఈ కాఫీ తాగుతూ ఉండండి. ఉమ్, ఈశ్వర్ వాళ్ళకిస్తాను. సరే తీసుకెళ్ళు. ఈశ్వర్, కాఫీ. తీసుకో. ఆ, రేవతి, ఇంతకీ విష్ణు ఏడి? ఆ, పొద్దున్నే బయటికి వెళ్ళాడత్తయ్య. జాగింగ్కి వెళ్ళాడో మరేటైనా పని మీద వెళ్ళాడో నాకు తెలీదు. కాసేపట్లో వచ్చేస్తాడు కదా, ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళాలి. రేవతి, అమ్మా. రే విష్ణు, ఏమైందిరా? పొద్దున్నే అంత హడావిడేంట్రా? నాకు చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. విష్ణు, ఏంటిది? అందరి ముందు ఏంటిది? విష్ణు, దించు విష్ణు. చూడనివ్వు, అన్యోన్యంగా ఉన్న భార్య భర్తల్ని చూడనివ్వు, ఆనందాన్ని విష్ణు! పంచుకుంటున్న జంటను చూసి మురిసిపోనివ్వు. ఏంటి నీ ఆనందం? ముందు నన్ను దించు, దించు. విష్ణు, బావగారి అంత ఎగ్జైట్మెంట్ కి కారణం ఏంటో? ఏంటన్నయ్య విషయం? గ్రూప్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిందిరా. ఒకసారి మిస్ అయిన అవకాశం మళ్ళీ వచ్చింది. ఈసారి మాత్రం అసలు 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 వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరో ఫ్రెండ్ సలహా ఇచ్చాడని లీక్ చేసిన ఎగ్జామ్ పేపరు మీ ఫోన్లో షేర్ చేసుకుని చెయ్యకూడని ఒక తప్పు చేసేశారు. ఈసారి అలాంటి ఎదవ ఆలోచన చేయకు. హా? అలాంటి ఫ్రెండ్ జోలికి అస్సలు వెళ్లకు. నిన్ను నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకుని నిజాయితీగా ఎగ్జామ్ రాయి. తప్పకుండా మంచి ర్యాంక్ కొడతావు. హా? రేవతి కళ నెరవేరుస్తావు. అవునన్నయ్య, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. బాగా ప్రిపేర్ అవ్వు. సంవత్సరం పాటు నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు బావగారు. ఈ పాటిక అన్నీ మర్చిపోయి ఉంటారు. ఏరా విష్ణు, ఝాన్సీ అన్నట్టు నువ్వన్నీ మర్చిపోయినట్టేనా? నేను మర్చిపోవడమా? తిండి నిద్ర త్యాగం చేసి కష్టపడి ప్రిపేర్ అయ్యానమ్మా. ఒక్కటి కూడా మర్చిపోలేదు. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. అరే, ఎక్కడికి రా? సరే రేవతి, ఒక్క నిమిషంలో వస్తానని ఇంకా రాలేదేంటి? అమ్మా, రే విష్ణు, ఇదిగో. ఏంట్రా ఇది? ఝాన్సీ, ఇదిగో. రే ఈశ్వర్, ఇదిగో. ఇందులో ఏ పేజ్ అయినా తీసుకోండి, ఏ మూలన్న ప్రశ్న అయినా అడగండి, టక్కని సమాధానం చెప్పేస్తాను. జనరల్ నాలెడ్జ్, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ ఏదైనా సరే, ఏ సవాల్కైనా నేను రెడీ. ఇంకెందుకు ఆలస్యం, అడగండి.
ప్రశ్నలన్నీ కాచి వడపోసి తాగేశాను. నా నరాల్లో ఆన్సర్స్ ఇంకా ఉన్నాయి. అర్ధరాత్రి లేపడిగినా కూడా టక్కా 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 ఆన్సర్స్ చెప్పేస్తాను. ఇంకెందుకు లేడు, అడగండి. రేయ్ రే విష్ణు, నీ కాన్ఫిడెన్స్ మంచిదేరా, మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వకు. మొదటికే మోసం వస్తుంది. హ్మ్? రేవతి, నువ్వు కోరుకున్న స్థాయి ఉద్యోగం విష్ణు సాధించేలా ఉన్నాడు. ఇప్పుడు నీకు సంతోషమే కదా? సాధించాలత్తయ్య. అప్పుడే కొందరు ముందు గర్వంగా తలెత్తుకుని తిరగగలం. ప్రతిరోజు ఆఫీస్లో ఈశ్వర్కి ఫైల్స్ అందించే విష్ణు ఈశ్వర్ చేతే సెల్యూట్ కొట్టించుకునేంత పెద్ద జాబ్ సంపాదించాలి. అప్పుడెందుకు వదినా, ఇప్పుడే మా అన్నయ్యకి సెల్యూట్ కొడతాను. అన్నయ్య సెల్యూట్. రే ఈశ్వర్, ఇలా కాదురా. నేను జాబ్ కొట్టాక అఫీషియల్ గా సెల్యూట్ కొట్టించుకుంటాను. అప్పుడు నాకుండే తృప్తి వేరు కదరా. అది నిజమేలే అన్నయ్య. అలాగే కానీ సరే, వెళ్ళన్నయ్య, ఫ్రెష్ అవ్వు, ఆఫీస్కి వెళ్దాం. అమ్మా టిఫిన్ రెడీ చేయి, తినేసి వెళ్తాం. సరే సరే, ఇదిగోరా విష్ణు. ఇదిగో అన్నయ్య. నువ్వు పద. మిస్ అయిన ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టి ఆ తర్వాత నా ఈశ్వర్తో సెల్యూట్ కొట్టించుకోవడమా? ఈ ఝాన్సీ ఇక్కడ ఉండగా రేవతి కలగానే అది కూడా ఒక పీడకలలాగా మిగిలాల్సిందే, కానీ నిజం కాకూడదు. పానివ్వను. నందినమ్మ, కాఫీ. తాయమ్మా, సంజయ్ వాళ్ళకి కాఫీ ఇచ్చావా? లేదమ్మా, ఇప్పుడు తీసుకెళ్ళి ఇవ్వాలి. సరే, కాఫీ ఇచ్చి వాళ్ళ కాపురం మొదలైందో లేదో కూడా చూసిరా. లక్ష్మమ్మ మనస్ఫూర్తిగానే వెళ్ళిందమ్మా. శోభనం జరిగిపోయి ఉంటుంది. జరుగుంటుందని మనం అనుకుంటున్నాం. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అవునమ్మా, నేను ఇట్టే చూపులతో పసిగట్టేస్తాను కదా. సరే, వెళ్ళి కాఫీ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకురా. అలాగేనమ్మా. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. లక్ష్మి ఆగా, ఎక్కడికి వెళ్తున్నావు? తాయమ్మ తలుపు కొడుతుంది. నన్ను ఇలా కింద, నిన్నలా బెడ్ మీద కనుక చూస్తే మన మధ్య ఏం జరగలేదని తాయమ్మకు తెలిసిపోతుంది. నువ్వు నాతో సంతోషంగా కాపురం చేయట్లేదని అందరికీ తెలిసిపోతుంది. మన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరినీ ఇంత డిసప్పాయింట్ చేయడం చాలా తప్పు కదా లక్ష్మి. నీతో కాపురం చేయలేనని నేను నిన్ను దూరం పెట్టలేదు. జ్యోతిని నేను మనస్ఫూర్తిగా మర్చిపోయాను. నీకోసం వచ్చాను. దయచేసి ఇప్పుడైనా అర్థం చేసుకో ప్లీజ్. ఒక్క రాత్రి అలా గడవగానే నా మనసు మారిపోతుంది అనుకుంటున్నావా? నా మీద మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. లక్ష్మమ్మ, తాయమ్మ తలుపు కొడుతుంది. ఈ టాపిక్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందెళ్ళి డోర్ తీ. ఏ ఆగా, నువ్వు జుట్టు కూడా చెరపకుండా, పెదాల మీద ఉన్న లిప్స్టిక్ కూడా కరగకుండా, కట్టిన చీర అస్సలు నలిగిపోకుండా అలా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే మన మధ్య ఏమీ జరగలేదని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఇల్లెల్బి చదివావు, ఈ మాత్రం కూడా తెలియదా? చీర నలుపుకో, నేను జుట్టు కాస్త డిస్టర్బ్ చేస్తాను. డాక్టర్, నాకేమైంది? మీకు హై బ్లడ్ ప్రెషర్ 200/110.
అది మీ హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. పెరాలసిస్ గురయ్యే అవకాశం కూడా ఉంటుంది.